ఏవండి 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 ఏంటిది? ఏం చేస్తున్నావు? కాఫీ. నిన్ను కాఫీ ఎవరు తీసుకురమ్మన్నారు? నేను తీసుకుని రాకపోతే ఇంకెవరు తీసుకుని వస్తారు? మనకి పెళ్ళయిందండి. నేను మీ భార్యనండి. అయ్యో, ఇలా మర్చిపోతే ఎలా అండి? ఏమైంది? ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది కదా? ఓర్ బాబాయ్, ఏమైంది దీనికి? బావకి హోమ్లీగా ఉండే అమ్మాయి అంటే ఇష్టం. పొద్దున్నే లేచి స్నానం చేసి కాఫీ చేసి ముగ్గంతా వేసి ఒక పక్క హౌస్ వైఫ్లా ఉంటారు చూసారా, అలాంటి అమ్మాయిలంటే బావ భార్యగా కావాలనుకునేవాడు. ఏమండి, భార్య ఏ డ్రెస్ వేసుకున్నా ముందుగా భర్త కన్నుకే బాగుంది అనిపించాలి. బాగుంది కదా? ఇదిగో చూడు బంగారి, పొద్దున్నే నన్ను ఇరిటేట్ చేయకు. మర్యాదగా బయటికి వెళ్ళిపో. ఏమైందండి? ఏమైనా పీడకల వచ్చిందా? ఏ, నువ్వు ముందు బయటికి పో. మీరు అసలు మారరు. పర్వాలేదు, మీరు ఎలా నడుచుకున్నా మీతో నేను ప్రేమగా ఉండడం అనేది నా బాధ్యత. కాఫీ చల్లారిపోతుందేమో, త్వరగా తాగేయండి, సరేనా? అబ్బా, కాఫీ అంట. గుడ్ మార్నింగ్ మావయ్య. నైట్ బాగా నిద్ర పట్టిందా? మావయ్య, ఇవాళ ఏ రోజో తెలుసా? బుధవారం. టైం వచ్చి పొద్దున్నే 7 అయింది. స్నానం చేస్తారా? వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి, చల్లారిపోతాయేమో. ఈలోపు చేసేద్దాం. ఫాస్ట్గా చేపిస్తానులేండి. పొద్దున్నే లేచి జాన్సమ్మ గుడికి వెళ్లారు. వచ్చేటప్పుడు విభూతి ప్రసాదం అని తీసుకొస్తారు, అది నేను మీకు తీసుకొస్తాను. అన్నట్టు ఇవాళ మెను ఏంటో తెలుసా? మనమ్మ పూరి చేస్తుంది మావయ్య. మీకు ఫేవరెట్ టిఫిన్ పూరీనే అంట కదా? జాన్సమ్మ చెప్పారు. పూరీతో పాటు పూరీ కర్రీ ఉంటే 3 పూట్ల అదే తింటారంట కదా? తొందరలోనే మీరు ఫుల్గా రికవర్ అయిపోతారు. నేను మీకు పూరి చేసి పెడతాను. జాన్సమ్మ అంత బాగా చేయలేనేమో, కానీ మీకు నచ్చుతుంది. అంతే మామా, మీకు జుట్టు దువ్వి విభూది పెట్టగానే 10 ఏళ్ళు తగ్గిపోయింది. అన్నట్టు మామా, మీకు అత్తకి ఫుల్ లవ్ అంట కదా? మిమ్మల్ని అత్త బాగా మిస్ అవుతున్నారు మావయ్య. తొందరగా లేచిరండి. సరే, నేను తినేసి ఆఫీస్కి వెళ్తాను. బోల్డ్ అన్ని మీటింగ్స్ ఉన్నాయి వాళ్ళ. నేను ఈవినింగ్ కలుస్తాను మిమ్మల్ని.
పిలిచినట్టు అనిపించింది మావయ్య. త్వరగా వచ్చేస్తాను. బాయ్. అరే బంగారి, బయలుదేరదామా? సరే, నువ్వెప్పుడు రెడీ అయ్యావు? నేను రెడీ అయ్యి 1/2 అవర్ అయింది. చాలా షార్ప్గా ఉన్నవే వెన్నెలా. ఝాన్సీ అమ్మకి అలానే కదా కావాలి. మ్మ్. బంగారి, ఇవాళ వోచర్ ఎలా రాయాలో నేర్పిస్తావా? నేను చిన్న చిన్నగా రాస్తాను. నువ్వు మర్చిపోతే నేను గుర్తు చేస్తాను కదా. ఖచ్చితంగా చెప్తాను, నోట్ చేసుకో. ఉమ్, అది నోట్ చేసుకో, అంతే. ఒకే రోజులో ఇన్ని పనులా? ఇది తక్కువ. దీనికంటే బిజీగా పనిచేస్తే కంపెనీలో మంచి గ్రోత్ ఉంటుంది. ఓకే బంగారి, నేను అన్ని స్కెడ్యూల్ చేసేస్తాను. మ్మ్. సరే, నేను ముందుగా ఆఫీస్కి బయలుదేరుతాను. బంగారి, జాన్సమ్మా. ఈ ప్రెజెంటేషన్ కొంచెం రెడీ చేసి పెట్టవా? ఓకే జాన్సమ్మా. నైట్ లోపు క్లయింట్కి పంపించాలి బంగారి. అందుకని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంపించు. అన్ని పనులు సార్ట్ చేసి పెట్టించు. అలాగే జాన్సమ్మా. ఉమ్, సరే, మీరు ఆఫీస్కి వెళ్ళండి. సరే. అలాగే ఝాన్సీ రా అమ్మ, వెన్నెల, నేను వెళ్దాం. బయలుదేరుతాను. బాబా, ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిన యాపిల్ లాగా ఫ్రెష్గా ఉన్నావు బావా. నాకు కూడా ఈ ఇంట్లో ఏదో ఒక మూలలో ఇలాగే చిల్లని ఏసీ వేసుకొని నువ్వు దర్జాగా కూర్చొని ఉండాలనే ఆశ. కానీ నీ కోడలు నిన్ను చాలా బంగారంలా చూసుకుంటుంది. వదిలేస్తే నిన్ను లేపి నడిపించి మాట్లాడించేలా ఉందే. నన్ను క్షమించి బావా. నేను తప్పు చెయ్యకూడదు అనే అనుకుంటాను, కానీ నువ్వే నన్ను తప్పు చేసేలా చేశావు. ఒకటి మాత్రం ఖాయం బావా, నేను ఉన్నంత వరకు నువ్వు లేవనే లేవవు, కళ్ళు ముయ్యనూ లేవు, నడవనూ లేవు. అలా నేను జరగనివ్వాలి కదా బావా. అర్థమయ్యిందా? హాయిగా పడుకో బావా. బావా, నీకు ఇవ్వాల్సిన బూస్టర్ డోస్ ఇదే బావా. ఇదిగో, ఇందులో రెగ్యులర్గా ఇస్తుంటాను.